ఈ ఇంటిగ్రేషన్స్ ఎవరు కనిపెట్టారు చెప్పు అన్నాడు. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్వశ్చన్ చేయడం రాంగ్. నువ్వు నా ఇంటికి వచ్చి టైం టేబుల్ వేసుకొని చదువుదా అని చెప్పి నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగడం తప్పు. నాకు ఏం రాదు కాబట్టి నేను రమ్మన్నాను నేను. సరే అని చెప్పి న్యూటన్ కనిపెట్టింది. న్యూటన్ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటే మనం ఇంకా ఇన్డెప్త్ అర్థం అవుతుంది మనకి అన్నాడు. తెలుసుకో అయితే. నాకేం పోయింది. కరెక్ట్గా ఇంకొక 5 గంటల్లో ఎగ్జామ్. వాడికి నిద్ర లేదు అంటే ఏమీ లేదు. వాడు గూగుల్ ఓపెన్ చేసి హౌ టు రీడ్ 4 యూనిట్స్ ఇన్ 1 అవర్ అని టైప్ చేస్తున్నాడు. నాకు మెంటల్ వచ్చింది. మామ నేను ఇక నిద్రపోతాను చాలు, సినిమా కూడా అయిపోయింది నేను చూడడం, ఐఎమ్ స్లీపింగ్ అని చెప్పి నిద్రపోయాను. కరెక్ట్గా అరగంట తర్వాత లేపాడు. అప్పుడే నిద్రపోతాను. లేచా, ఏమైందిరా అన్న. న్యూటన్ వర్జిన్గా చచ్చిపోయాడంట అని. నాకెందుకు చెప్తున్నావురా, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది మనకి, పాపం కదరా అంటున్నాడు. ఒరే ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మా డాడీ చేతుల్లో నేను అలాగే చచ్చిపోతాను. ఇప్పటికి ఇంకా మనకి అంటే ఇప్పుడేదో అయింది అనుకుంటున్నావు కదా నువ్వు. అలాగా వర్స్ట్ ప్రిపరేషన్స్. ఇదంతా ఇలా ఉంటే నేను సీనియర్ అయ్యా, 4th ఇయర్కి వచ్చేసా. 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఇంకా. ఓకే ఎలాగైనా రాయాల్సినవి కాదు బ్రో, ఎరియర్స్. ఎలా ఏమంటారు మేడం అట్లా ఏమంటారు? 20 మీకు 20 ఉన్నాయా? 40 సబ్జెక్ట్స్లో 20 అంటే తక్కువే కదరా ఎరుపుగా. టీసీఎస్లో 3 ఉంటే ఎలో, 3కి 1 ఎక్కువ ఉన్నా ఎలో చేయరు. 20 కదా. మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? బలాదూర్ మీకే కదా ఉన్నది సబ్జెక్టులు. బ్రో ఓకే, మీలో మీకు అందరూ తెలుసు, నన్ను ఎందుకు ఎరుపు చేస్తున్నారు? ఎవరో ఒప్పుకోండి బ్రో, ఎవరు టాపరో ఎవరు. వాడెవడో బూడిది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తట్టుకున్నాడు. ఈ లోకల్ భుజాలు ఇంకోళ్ళు తట్టుకుంటున్నారు. వీళ్ళేం ఫ్రెండ్స్ రా బాబు. సరే 4th ఇయర్కి వచ్చేసాం. ఇప్పుడు నేను జనాలను అడుగుతున్నా ఎలా ప్రిపేర్ అవుదామా అని. మనకి రకరకాల ప్రిపరేషన్ తెలుసు. సింగిల్గా ప్రిపేర్ అవ్వడం తెలుసు, గ్రూప్గా ప్రిపేర్ అవ్వడం తెలుసు, టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వడం తెలుసు. వాడు ఫోన్ చేస్తే అలా మీ రూమ్ ఖాళీ అంటే అమ్మాయిలు అయితే రానివ్వరా. అలా కాదురా బాబు చదువుకోవడానికి. సరే ఓకే వచ్చే అన్నాడు. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఓ బెడ్రూమ్లో ఈడుంటాడు, వీళ్ళ డాడీ రిచ్, అందుకని రూమ్ అంతా. ఇంకో రూమ్లో 4 ఉంటారు. ఆ 4 ఉన్నారా పోయారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా ఎవడికి తెలీదు. మనం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఒక ఆ పిల్లలాగా. వాడు ఫుల్ ఇంట్రోవర్ట్, ఆ పక్కన అమ్మాయిలాగా. ఆడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా బాగా ఏంటంటే చదువుకుందాంరా అన్నాడు. ఇంతలో పక్క నుంచి మ్యూజిక్ వస్తుంది. Come on, turn the radio, it's Friday night, I won't be long. బాగుంది అనుకున్నా. ఇంకోసేపు అన్న తర్వాత అనే సౌండ్స్ వస్తున్నాయి. ఏంట్రా లోపల ఏం జరుగుతుందంటే ఉద్ర వాళ్ళందరూ కస్తూరి మేతి కాలుస్తూ ఉంటారు అన్నాడు. కస్తూరి మేతి జోక్ ఎందుకు చెప్తుంది తెలుసా? ఎవరు గట్టిగా నవ్వుతారు తెలుసుకుందామని. దొరికిపోతారు అంతే. వాళ్ళందరూ కస్తూరి మేతి కాలుస్తూ ఉంటారా. ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో వేయాల్సిన కస్తూరి మేతి కాలుస్తూ ఉంటారా. కస్తూరి మేతి నాకు కూడా చూడాలని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే 3 చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. నేను లోపలికి వచ్చిన విషయం కూడా పట్టించుకోవట్లేదు. ఫుల్ స్మోకు, మనుషులు మొఖాలు కనిపించట్లేదు. ఒరే ఎక్కడున్నారా మీరు? ఒరే ఏంట్రా ఇదంతా? మనుషులు ఉన్నారా లేదా? వాళ్ళేమో సీరియస్గా పని చేసుకున్నాడు. ఒక్కొక్క దాంట్లో ఉన్నాడు. ఒకడేమో ఆడినాడు, ఇంకోడేమో ఇలా చూస్తున్నాడు.